కొంతమందికి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతున్నది, నిజంగా తీర్మాన్ మల్లన్న వెనుకబడ్డాడు ముందు పడ్డాడు రకరకాలుగా అవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ 3 రౌండ్లు ఇప్పటికే పూర్తయినాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉమ్మడి జిల్లాల పట్టభద్రులకు సంబంధించి 3 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత 18,000 నుంచి 19,000 ఓట్ల ఆధిక్యంలో తీర్మాన్ మల్లన్న ఉన్నాడు. అది క్లియర్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అయితే సెకండ్ ప్రియారిటీ వరకు వెళ్తుంది. సెకండ్ ప్రియారిటీ వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 4th రౌండ్ కంటిన్యూ అవుతుంది. ఇక సెకండ్ ప్రియారిటీ వరకు వెళ్ళిన తర్వాత అట్లయితే ఇట్లయితే అని చెప్పేసి రకరకాలుగా ఎవడేం చేసినా కానీ ఓటు అక్కడ వేసినటువంటి ఓటును మాత్రం మార్చలేరు. ఇక్కడ రియాజ్ సార్ ఉన్నారు, అయితే ఓటును మాత్రం మార్చలేరు. విషయం ఏంటంటే రకరకాలుగా డబ్బులు ఇప్పుడు ఒకవేళ నిజంగా అదే వాళ్ళు చెప్పిందే నిజమైతే ఇవాళ ఏది నమస్తే తెలంగాణ పేపర్లో పేద బ్యానర్ వేయడం పెట్టి మావోడు ఓయి గతలు తోపయిండు ఇదయిండు అదయిండు అని చెప్పేసి అట్లా కొడుతుండే. కానీ ఏం రాయకుండా పోటా పోటీ అని చెప్పేసి ఈ రకరకాలుగా రాస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫుల్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. రకరకాల కన్ఫ్యూజన్లోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని మీడియా సంస్థలు. అంటే కావాలని చెప్పేసి ఏది చేసినా కానీ ఇప్పుడు ఫలితాన్ని అయితే మార్చలేరు కదా. కాబట్టి ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? 3వ రౌండ్ పూర్తయింది, తర్వాత 4వ రౌండ్లోకి వెళ్ళిపోయింది. 4వ రౌండ్ కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది. 96 టేబుల్ వేసిండ్రు. తర్వాత ఒక్కొక్కటి అంటే 4 ఏవి కౌంటింగ్ హాల్ ఉన్నాయి. ఆ కౌంటింగ్ హాల్లో ఒక్కొక్క హాల్లో 24 టేబుల్లు, మొత్తం 96 టేబుల్లు. 96 టేబుల్ అంటే ఒక్కొక్క అంటే రౌండ్కి సంబంధించి 96,000 ఒక్కొక్క టేబుల్కి 1000 అయినా కానీ ఇట్లా కౌంటింగ్ కొనసాగుతున్నది. అయితే 3 రౌండ్లు పూర్తయినాయి. పరిస్థితి ఏందంటారు? సుదర్శన్ గారు, అట్లాగే సీనియర్ జర్నలిస్టులు శ్యామ్ గారు, మిగతా మిత్రులు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ కౌంటింగ్కు సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా చాలా ఇది లెంతీగా చేస్తే అంటే పబ్లిక్ అర్థం కావట్లేదు సార్. సామాన్య డిగ్రీ కాదు, పీజీలు కాదు, కంప్లీట్ ఎంప్లాయీస్ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. అసలు మొదటి ప్రాధాన్యత ఏంది, రెండో ప్రాధాన్యత ఏంది, అసలు క్లారిటీ ఇవ్వండి సార్ పబ్లిక్. మనం వాస్తవంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలై కౌంట్ అయిన ఓట్లలో ఎవరైతే 50% ఓట్లను గెలుచుకోగలుగుతారో ఆ 50% ఓట్లకి ఒక ఓటు యాడ్ అయితే వారు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, మొత్తం దాదాపుగా 4 లక్షల పైగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకుంటే 4,63,839 మంది అక్యురేట్ ఫిగర్. ఇందులో ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే దాదాపుగా 3,33,000 అనేది మన దగ్గర గణాంకాలు చెప్తున్నాయి. దాదాపుగా అసలు అటో ఇటో 3,30,039 మంది. ఈ 3,33,000లో నా దగ్గర గణాంకాల ప్రకారం ఏంటంటే దాదాపుగా 33,000 ఓట్లు చెల్ల నోట్లుగా పోయినాయి. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది చాలా దారుణం. ఇది ఎందుకంటే ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, తక్కువ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, అంటే 15వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళు, అంతేనా సార్? ఎగ్జాక్ట్ 15వ తరగతి కంప్లీట్ చేసి 15 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు, 15 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఆ తర్వాత 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఉన్నోళ్ళు ఉంటది. అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రేమ నిజంగా ఇప్పుడు దాన్ని మనం తప్పు పట్టాలన్నా, ఇప్పుడు కొన్ని విషయాలల్లో ఎట్లుంటదంటే తప్పు పట్టాలన్నా అర్థం కాదు, లేకపోతే తప్పు పడకపోతే మళ్ళీ తప్పని కూడా అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. తప్పు పట్టాలండి, ఎందుకు పట్టాలి? ఎప్పుడైనా కూడా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండాలి. లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్. లైఫ్ ఈజ్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ సీరియస్నెస్ టు సీరియస్నెస్ అండ్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్. మనం సీరియస్ గా ఉండాల్సిన సందర్భంలో సీరియస్ గా ఉండకుండా 100% ఉండాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా 3 లక్షల ఓట్లకు సంబంధించిన గణన జరుగుతుంది. ఒక 5,000 ఎక్కువ కావచ్చు, 5,000 తక్కువ కావచ్చు. ఈ చెల్లని ఓట్ల మనం 3 లక్షలు ఒక నిర్ధారణ చేసుకుందాం. ఈ 3 లక్షల ఓట్లలో ఏ అభ్యర్థికి అయితే 150,000 ఓట్లు వస్తాయో ప్లస్ 1 ఓట్ ఎక్స్ట్రా, 150,000 ప్లస్ 1 ఓట్ వస్తే వాళ్ళు గెలిచినట్టుగా లెక్క. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఒక్కొక్క క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు మీరు 3 లక్షల ఓట్లకు 150,000 పైన ఒక ఓటు రావాలని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎట్లుంటుందంటే, అందరికి 20 ఓట్లు వస్తే 21 ఓటు ఓడైతే వస్తుందో 21 ఓట్లు వచ్చినట్టు గెలిచినట్టు లెక్క. అంటే అసలు యాక్చువల్గా ఇంట్లో దాంట్లో పర్సెంటేజ్ ఏమి ఉండవు, అందరికంటే ఒకటి ఎక్కువ వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అట్లా ఉండదు.
ఎందుకంటే 50% కంటే ఎక్కువ మంది ఆమోదించినటువంటి వ్యక్తినే అక్కడ ఎమ్మెల్సీగా కూర్చోబెట్టడానికి వీలుంటది. కాబట్టి ఒక క్లారిఫికేషన్, ఇప్పుడు ఈ సెంటెన్స్ అయిపోయిన తర్వాత చాలా క్లారిటీ వస్తుంది. ఎస్